తెలంగాణ మహాకుంభమేళ మేడారం మహాజాతరకు సందడి మొదలైంది. ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం కానుంది. కానీ అప్పుడే వేలాది మంది భక్తులు మేడారం వెళ్లి సమ్మక్క సారమ్మను దర్శనం చేసుకుంటున్నారు. దాంతో వరంగల్ హైవే మొత్తం వాహనాల రద్దీతో నిండిపోయింది. ఈ క్రమంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మేడారం దర్శనానికి వెళ్తున్నారు. దాంతో మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగేలా ఈ ఆంక్షలేంటని ప్రజలు మండిపడుతున్నారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు ములుగు, బస్రా, నార్లపూర్ మీదుగా మేడారానికి వెళ్లాలని పోలీసులు తెలిపారు. అలాగే తాడ్వాయి మీదుగా ఎలాంటి రాకపోకలు లేకుండా నిషేధం విధించారు. మేడారం నుంచి తిరిగి వెళ్లేవారు బక్కాయపేట నుంచి పరకాల, గుడాస్పేట్ మీదుగా వరంగల్ హైవేకు చేరుకోవాలని పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక రవికాంత్, చెప్పండి, మేడారం జాతరకు సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? మేడారం జాతరలో పోలీసుల ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ములుగు జిల్లా మేడారం జాతరకు సంబంధించినటువంటి పర్యటన ఉన్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. వరంగల్ నుంచి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి అంటే సెలవు దినాలు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అంటే వారం రోజుల పాటు సెలవులు వచ్చినటువంటి పరిస్థితి, సంక్రాంతి హాలిడేస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ సంక్రాంతి హాలిడేస్ సంబంధించి ఇవాళ చివరి రోజుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తా ఉన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల అంచనాల ప్రకారం ఇప్పటికే ఈ జనవరి మొదలైనప్పటి నుంచి 20 నుంచి 30 లక్షల మంది మేర భక్తులు దర్శించుకున్నారని అంచనాలు వేస్తున్నప్పటికీ ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఒక్క బుధవారం రోజే 6 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని వెళ్లారంటే నెల మొత్తం 20 లక్షల నుంచి 30 లక్షల మందే ఉంటారంటే ఇంకెక్కువ మంది ఉంటారని అంచనా వేయచ్చు. పోలీసుల దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రతిరోజు 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తున్నట్లుగా అంచనా. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి షెడ్యూల్ పర్యటన ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఆంక్షలతోనైతే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటగా ఏదైతే గట్టమ్మ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు అక్కడ జామ్ అవుతున్నటువంటి ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి పోలీసులకు కూడా సవాల్గా మారినటువంటి పరిస్థితి ఏదైతే గట్టమ్మ దగ్గర ములుగు గట్టమ్మ దగ్గరనే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గట్టమ్మను దర్శించుకున్న తర్వాతే మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలన్నటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. కాబట్టి ములుగు గట్టమ్మ దగ్గర పెద్ద సంఖ్యలో అక్కడ వాహనాలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత వన్ వేగా ఇవాళ సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. మనం వరంగల్ నుంచి మనం చూసినట్టయితే వరంగల్ నుంచి అటు వెళ్లే భక్తులకు సంబంధించినటువంటి వాహనాలు ములుగు, బస్రా, నార్లాపూర్ మీదుగా మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. మేడారం ఆ రూట్ లో వచ్చిన వాళ్ళకి మాత్రమే చేరుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తాడ్వాయి మీదుగా వెళ్ళేటువంటి భక్తులకు వన్ వే అంటే ఏదైతే మేడారం చేరుకునేటువంటి అవకాశం లేదు. ఆ రూట్ మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి భక్తులకు సంబంధించి బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడు మీదుగా వరంగల్ చేరుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మేరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముందస్తుగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళేటువంటి భక్తులకు సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా సీఎం రాక సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 1600 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్టుగా జిల్లా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అడుగున చెకింగ్స్ కొనసాగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి సీఎం పర్యటన, మరోవైపు కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా అక్కడ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అక్కడ అడుగడుగున జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. వాహనాలను తనిఖీలు చేసిన తర్వాత వదులుతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అక్కడి వరకు చేరుకున్నటువంటి మేడారం
చేరుకున్నటువంటి భక్తులకు వివిధ ప్రాంతాలకు సంబంధించి ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ కోసం స్థలాలు కేటాయించిన నేపథ్యంలో ఆ పార్కింగ్ స్థలాలకు దారి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా దూరం భక్తులు అమ్మవార్ల గద్దెల వరకు నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. 5 నుంచి 6 కిలోమీటర్లు నడవాల్సినటువంటి పరిస్థితి భక్తులకు కనిపిస్తా ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలతో భక్తులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. నిన్న ఒక భక్తుడు తాను కాలినడకన వెళ్ళినటువంటి తీరును వివరించినటువంటి ఒక వీడియో సందేశం కూడా భక్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులను గుర్తు చేసే సందర్భంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.